మళ్ళీ యుద్ధం వైపు అడుగులు. అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత, పిచ్చివాళ్ళ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్నటువంటి ట్రంప్ అంటూ చూస్తాం. సముద్రపు దొంగల్లా ఇరాన్ నౌకలు స్వాధీనం చేసుకున్నామని వ్యాఖ్య అంటూ చూస్తాం. అంటే సముద్రపు దొంగల్లా ఇరాన్ నౌకల్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? అమెరికా చెప్తాను సిగ్గు లేకుండా. ఇంకా యుద్ధం మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం 60 రోజులు అయిపోయింది. అమెరికా కాంగ్రెస్ కాలు నివేదిక ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు యుద్ధం ప్రారంభిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ నోరును హోర్ముజ్తో మూసి కుట్టేసినట్లు ఇరాన్ రాజధాని టెహరాన్లో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ అంటూ చూస్తాను. అయ్యయ్యా, పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తలు పెరుగున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలని ఆ దిశగా సాగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. యుద్ధం మళ్ళీ మొదలయ్యేందుకు అవకాశం ఉందని, అందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఐఆర్జీసీ పేర్కొంది. సో ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలు తనకు నచ్చలేదని, ఒప్పందం కుదిరే అవకాశం కనిపించడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం, పైగా పిచ్చివాళ్ళ వద్ద అణ్వస్త్రాలు ఉండొద్దనే వ్యాఖ్యలు, పశ్చిమాసియాకు పెద్ద మొత్తంలో ఆయుధాల తరలింపు, యుద్ధం మళ్ళీ మొదలవుతుందంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటనలు వంటివన్నీ యుద్ధం వైపు సంకేతాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇరాన్ మిలిటరీ ప్రధాన కార్యాలయం డిప్యూటీ చీఫ్ మొహమ్మద్ జఫార్ అసదీ ప్రకటించారు. శాంతి చర్చల కోసం ఇరాన్ చేపట్టిన ప్రతిపాదనలు ట్రంప్ తిరస్కరించిన అనంతరం ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. దౌత్యపరమైన పరిష్కారంపై వాటికి చిత్తశుద్ధి లేదు. మా సైన్యాలు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాయి. అమెరికాలో ఏదైనా మూర్ఖపు చర్యను పాల్పడితే ధీటుగా బదిలిస్తామంటూ కూడా ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఇందులో ఇరాన్ను మెచ్చుకోవాలి. అగ్రరాజ్య అమెరికా సంగతి తర్వాత కానీ ఇరాన్ను చాలా స్పష్టంగా మెచ్చుకోవాలి. ఇప్పుడు యుద్ధం ముగిస్తే మళ్ళీ సమస్య. చర్చల కోసం ఇరాన్ పంపిన ప్రతిపాదనలు తనకే మాత్రం నచ్చలేదని ట్రంప్ అంతకుముందు పేర్కొన్నారు. తాను అంగీకరించే అవకాశం లేని అంశాలు వారు ప్రతిపాదించారని చెప్పారు. పిచ్చివాళ్ళ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, అందుకే ఇరాన్పై దాడులు చేశామని పేర్కొన్నారు. తమ లక్ష్యాలు పూర్తి కాకుండా యుద్ధం ముగిసిపోకూడదని, ఇప్పుడు గందరగోళంలో ముగిస్తే మరో 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు. యుద్ధం మొదలుపెట్టిన 60 రోజులుగా అధ్యక్షుడు చట్టసభ కాంగ్రెస్ ఆమోదం పొందాలన్న చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని విమర్శించారు. కాల్పుల విరమణ సాగుతున్నటువంటి నేపథ్యంలో యుద్ధం నిలిచిపోయినట్టని వ్యాఖ్యానించారు. హోర్ముజ్ దిగ్బంధంలో అమెరికా నావిక దళం సముద్ర దొంగలా వ్యవహరిస్తుందని ట్రంప్ అన్నారు. మేము నౌకలపై దిగుతున్నాం, నౌకను అందులోని సరుకులను చమురును స్వాధీనం చేసుకున్నాం. ఇది చాలా లాభదాయకంగా ఉంది. మేము సముద్రపు దొంగల తరహాలో వ్యవహరిస్తున్నామని, మేము ఆటలు ఆడడం లేదు. ఇక తాము అనుకుంటే వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోగలని ట్రంప్ చెప్తున్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇరాన్ని నాశనం పట్టించారు. ఇప్పుడు క్యూబా పని పట్టే ప్రయత్నంలో పాపం అవన్నీ అన్ని పేద దేశాలే. సో మరి ఇది ఎంతవరకు పోతుందో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అమెరికా దిగ్బంధంతో ఇరాన్కు 40,000 కోట్ల నష్టం అట. బాబా, పశ్చిమాసియా మిత్రులకు అమెరికా ఆయుధాలు 81,000 కోట్ల విలువైన విక్రయాలకు సిద్ధం. దీనికోసం కాంగ్రెస్ రివ్యూ కూడా బైపాస్. ఇరాన్పై యుద్ధం ముగిస్తుందని చట్టసభ్యులకు తెలిపిన ట్రంప్ అంటూ చూస్తాను. సో ఇది ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.